Hello everyone, this is Tim Filibelli reporting from Amsterdam, the capital of Netherlands. So, Netherlands గురించి మనం మాట్లాడుకోవాలంటే 26% of Netherlands is built on water. సముద్రాన్ని ఆక్యుపై చేసుకుని దాని మీద మట్టి అంతా వేసి ఫిల్ చేసి దాని మీద ఈ దేశాన్ని కట్టుకున్నారు వీళ్ళు 26%. రిమైనింగ్ నార్మల్. అండ్ దెన్ ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఆఫ్ ది వరల్డ్ 400 years ago ఫస్ట్ స్టాక్ మార్కెట్ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇక్కడే మొదలైంది. అండ్ ఆల్సో ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి 1857లో ఇండియా వచ్చి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు కదా డచ్ వాళ్ళు, అది కూడా వీళ్ళే. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఒక 5 days ఆమ్స్టర్డామ్ అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ చూడడానికి మేము నెదర్లాండ్స్ అనేది వచ్చేసాము. ఈ ట్రిప్ లో ఫస్ట్ ఆడమ్ టవర్ అండ్ జాన్సేషాన్స్ విండ్ మిల్స్ విలేజ్ అండ్ దెన్ క్యూకెన్హాఫ్ తులిప్స్ విలేజ్ అండ్ ఆల్సో రోటర్డామ్ అండ్ హాగ్ బీచ్. సో ఇవన్నీ మా టూర్ యొక్క మెయిన్ అట్రాక్షన్స్. సో మేము నెదర్లాండ్స్ జర్మనీ నుంచి వచ్చామన్నమాట. సో అది కూడా బస్సులో వచ్చాము, ఫ్లిక్స్ బస్ యూజ్ చేసి. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ అరౌండ్ 50 euros పడింది. సో చాలా అఫోర్డబుల్ అనమాట. సో ట్రైనే కాదు, సో ఈ బస్ కూడా మంచి కన్వీనియంట్ ఆప్షన్. అండ్ ఓకే, ఇంకా వితౌట్ డిలే సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే దెన్ లెట్స్ గో. ఇదే ఆమ్స్టర్డామ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్. విజిటర్స్ కి అలౌడ్ ఉంది, బట్ చూడాలి, వీళ్ళైతే వెళ్ళాలి. సో డే 1 ఇన్ ఆమ్స్టర్డామ్. హోటల్ చెక్ ఇన్ అయిపోయాము. ఐబిస్ బడ్జెట్ హోటల్. బడ్జెట్ అని పేరు పెట్టారు కానీ మరీ దారుణం అసలు. అందులో వాటర్ కెటిల్ కూడా లేదు. 100 euros per day. మరి టూ మచ్ అనిపించింది. బట్ ఎనీవే ఆఫ్టర్ చెక్ ఇన్ it's in holiday season and it's Amsterdam. You should. ఓకే, సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ డే అడ్వెంచర్ కోసం. ఫస్ట్ డే ఏంటి ప్లాన్? ఆడమ్ లుక్అవుట్ టవర్ కి వెళ్తాము. అక్కడ ఒక స్వింగ్ ఉంటుంది కదా, జాయింట్ స్వింగ్. సో అది ఎక్కాలి. అది ఎక్కితే మొత్తం అది ఆమ్స్టర్డామ్ అంతా కనిపిస్తుంది అంట. సో ఆమ్స్టర్డామ్ పైకి ఎక్కి ఉయ్యాలి, అది ప్లాన్. అండ్ దానికోసం టికెట్ అయితే ఆన్లైన్ లో తీసుకోవచ్చు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ఓపెన్ టిల్ 10 PM. ఓకే, అక్కడికి వెళ్ళాక చూడండి, ఏదో యాక్సిడెంట్ అయ్యి ఎర్త్క్వేక్ వచ్చేంత పడిపోయినట్టు. బట్ అవన్నీ యాక్సిడెంట్ డిజైన్స్. ఇక్కడ ఏరియాలు అన్నీ కూడా సిమిలర్గానే ఉన్నాయి, అలానే కట్టారు. మన మెట్రో వచ్చింది. ట్రామ్ ఎక్కిసాము. ఇక్కడ నుంచి ఒక 10 minutes. సో ఇదే ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్. ఇక్కడ నుంచి ఆడమ్ టవర్కి ఫెర్రీలో వెళ్ళాలన్నమాట. సో అది ఫెర్రీ రైడ్ ఫ్రీ, అంటే జీవీబీ టికెట్ ఉంటే డే పాస్. సో మనం డే పాస్ జీవీబీ యాప్లో తీసేసుకోవచ్చు. పర్ డేకి వచ్చేసి 9 euros అలా ఉంటుంది. మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ టికెట్లోనే ఫెర్రీ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. ట్రామ్, మెట్రో, బస్ ఏదైనా ఎక్కేయచ్చు. జీవీబీ ఏరియాలో ఉన్న అన్ని కూడా ఏదైనా ఎక్కచ్చు. అండ్ ఆల్సో మనం ట్రామ్లో వెళ్తున్నప్పుడు ఆ టికెట్ని మనం ఎక్కగానే స్కాన్ చేయాలి. ట్రామ్లో స్కానర్స్ ఉన్నాయి, డెఫినెట్గా స్కాన్ చేస్తే మనం ఫెర్రీ ఎక్కిస్తాము. పైన అక్కడ అక్కడికి వెళ్ళాలి. ఎండగా ఉంది కానీ చలిగాలేదు. నన్ను ఇంకా చూసామంటే ఇక్కడ అందరు సైకిల్ వేసుకొని వచ్చేసారు. సో సైకిల్ రెంటల్ తీసుకుని బాగుంది. చిన్న 2% కార్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని వచ్చారు ఇప్పుడే. ఫ్రీ రైడ్. ఏం జరిగిందంటే ఓవర్ ఎక్సైట్మెంట్ వీళ్ళు వేరే లొకేషన్ తీసుకెళ్తున్నారు. దూరం వచ్చేస్తున్నా అనమాట. అక్కడ మళ్ళీ ఆ ఫెర్రీ కోసం పెట్టుకోవాలి. కరెక్ట్ ఫెర్రీ ఇదే మన
చేస్తున్నారు. లుక్అవుట్ 360 డిగ్రీ ఆమ్స్టర్డామ్ ప్లస్ సెన్సేషనల్ స్వింగ్. అదండి వెళ్దాం. సో అది ముచ్చట. అక్కడ టికెట్ల కోసం వెళ్తే వాళ్ళు 3 గంటలు ఉంచామన్నారు. 3 గంటలు వెయిట్ చేయాలంట స్వింగ్ ఎక్కాలంటే, ఇవాళ ఎక్కాలంటే. ఇట్లా కాదండి, మేము ఈరోజు రాము, నెక్స్ట్ 4 రోజులు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మళ్ళీ కుదిరినప్పుడు వస్తామని చెప్పి వచ్చేసాం. సో బెస్ట్ ఏంటంటే మనం వచ్చే టైం కానీ మనకి క్లారిటీ ఉంటే ఆన్లైన్లో ముందే మనం బుక్ చేసుకుని రావాలి. టైం స్లాట్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అది బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఈరోజు ఏం చేయాలంటే ఇంకా ఊరేముడి పడి తిరగాలి, ఫుడ్ ఎక్కడ తినాలో వెతుక్కోవాలి. అయితే జోర్డాన్ డిస్ట్రిక్ట్ అని అలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, మంచి ప్లేసెస్ సిటీ సెంటర్ లాగా, అవి చూసుకుని ఇంకా ఈరోజు ముగిస్తాం. ఒక 10 నిమిషాల ముందు అంత బాగుంది, ఎండగా ఉంది, ఎంత గాలి వేసేస్తుందంటే దారుణం. సో ఇక్కడికి వచ్చినప్పుడు వెదర్ని అసలు ట్రస్ట్ చేయొద్దు. టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కానీ గాలి వేసి చంపేస్తుంది. సో పెద్ద పెద్ద జాకెట్. The weather is like similar to Bangalore. మా డేట్ మళ్ళీ ఆడమ్స్ లుక్అవుట్ టవర్ దగ్గర స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ ఈరోజు అయిపోవాలి. ఇది మోస్ట్లీ అయిపోతుంది బికాస్ ఇది ఓపెనింగ్ టైం కూడా 10కే. మా స్వింగ్ స్లాట్ కూడా 10 o'clockకే ఉందన్నమాట. మేము వెయిట్ చేస్తాం, ఇంకా డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. అండ్ మా డే 2 షెడ్యూల్ వచ్చేసి నేను కంప్లీట్ చేయని ఆడమ్ టవర్ అండ్ దెన్ జాన్సే షాన్స్ ఫేమస్ విండ్ మిల్స్ విలేజ్. సో అక్కడ చీజ్ మ్యూజియం, అది చీజ్ ఫ్యాక్టరీ, సో అవన్నీ విజిట్ ఉంది. అండ్ దెన్ హోప్ఫుల్లీ మాకు అక్కడ డ్రోన్ ఎగరేసే ఛాన్స్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నిన్నే వాటి దగ్గర పర్మిషన్స్ తీసుకున్నాము డ్రోన్ ఎగరడానికి. సో యా, హోపింగ్ ఫర్ ఏ గుడ్ డే. వెదర్ కూడా బాగానే సహకరిస్తుందని కోరుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ఈరోజు వెదర్లో వర్షం అయితే లేదు, సన్నీగానే ఉంది. For the best. Then okay, keep following us. సక్సెస్ఫుల్గా స్వింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా బాగుండింది. కొద్దిగా పైకి వెళ్ళి కొంచెం స్పీడ్గానే తిప్పాడు అనమాట. మనం చిన్నప్పుడు ఊర్లో ఉయ్యాల దగ్గర వచ్చింది. అండ్ ఆల్సో చుట్టుపక్కల వ్యూ అంతా కూడా బాగుంది. కొన్ని ఫోటో స్పాట్స్ ఉన్నాయి, వర్త్ విజిటింగ్ అనమాట. వర్త్ విజిటింగ్ అండ్ ప్రైస్ కూడా వర్త్, కొంచెం పర్లేదు, రీజనబుల్గానే అనిపించింది ఆఫ్టర్ కమింగ్ హియర్. అంతా చూసిన తర్వాత యా, దిస్ ఇస్ ఫుల్లీ అప్రూవ్డ్. ఫోటో స్పాట్స్ ఉన్నాయి కొన్ని. యాడమ్ అంటే యాక్చువల్గా ఆమ్స్టర్డామ్ డాన్స్ అండ్ మ్యూజిక్. ఇనీషియల్గా ఇది ఒక షెల్ కంపెనీ ఉంటుంది కదా, ఆ షెల్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆఫీస్. బట్ లేటర్ ఒక కొన్ని సంవత్సరాల ముందు, 10 years ముందు అనుకుంటా, దీన్ని ఇట్లా టూరిస్ట్ స్పాట్ లాగా కన్వర్ట్ చేశారు. సో అండ్ దెన్ మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ స్వింగ్ ఉంది, ఇందాకే ఎక్కాము, ఆపండి రోయ్ అన్నట్టు నాకైతే భయం వేసింది అనమాట. బట్ మరి అంత భయం అంత ఏం లేదు, అంత చాలా సేఫ్గా ఉంది. ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడు వీళ్ళు అటు వెళ్దాము, అటు నుంచి వెళ్తే కనిపిస్తారు అనమాట. ఇది ఎక్కితే కనిపిస్తారు, ఇది ఎక్కితే కదా. సో అక్కడ చూసామంటే 3 స్టేషన్స్ ఉన్నాయి స్వింగ్కి, ఉయ్యాలకి. ఒకళ్ళు ఎక్కారు ఇప్పుడే, అలా పైకి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 minute ఊగిద్ది. యా, మనకి భయం వేస్తుంటే అంత స్పీడ్గా వద్దంటే కొంచెం స్పీడ్ కూడా తగ్గిస్తున్నారు అనమాట. అండ్ దెన్ మన కోసం మంచి ఫొటోస్ అండ్ వీడియో కూడా 360 degree వీడియో కూడా తీస్తారు. ఆ వీడియో కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు.
దెన్ మనం ఇక్కడ నుంచి ఆమ్స్టర్డామ్ 360 వ్యూ చూడొచ్చు. సో మనకి అక్కడ డైరెక్ట్ కింద కనిపించేది ఆమ్స్టర్డామ్ సెంట్రల్ రైల్వే స్టేషన్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, హైలీ రికమెండెడ్. ఇందాక హేమ చెప్పినట్టు ఫిల్లిబిల్లి అప్రూవ్డ్ ఇది. సో ఎంట్రన్స్ ప్లస్ ఈ స్వింగ్ టికెట్ 24 euros per person అనమాట. అండ్ స్వింగ్లో మీరు ఇందాక చెప్పినట్టు వీడియోస్, ఫొటోస్ అవన్నీ కూడా మనకి ఇస్తారు. సో అదొక మంచి పాయింట్. అండ్ వన్ మోర్ రికమెండేషన్, బుక్ వయా ఆన్లైన్లో బుక్ చేస్తే ఏంటంటే అట్లీస్ట్ 2 euros మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి నచ్చిన టైం స్లాట్ ఎంచుకోవచ్చు. ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి, మీ బ్యాగ్స్ అండ్ జాకెట్స్ కూడా అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది లాకర్. అండ్ ఇవి ఫ్రీ కాదు, పెయిడ్ లాకర్స్ అనమాట. 3 సైజెస్లో ఉన్నాయి, మీడియం లాకర్ అండ్ లార్జ్ లాకర్. నేచర్ ఆర్ట్ టవర్ ఇది. దెన్ వ్యూ ఫ్రమ్ హియర్, ఎంటైర్ 360 degree వ్యూ ఆఫ్ ఆమ్స్టర్డామ్ అనమాట. చాలా చాలా మెస్పరైజింగ్ ఉంది. దెన్ ఇక్కడ టెలిస్కోప్స్ కూడా ఉన్నాయి, మనం అబ్జర్వేషన్ డెక్స్ అనమాట. వావ్, ఓ డిజిటల్ టెలిస్కోప్. అక్కడెక్కడో బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళు కనబడుతున్నారు. ఇక్కడ విఆర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. అందరూ ఏముందో తెలీదు, అందరూ ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు. సో ఆమ్స్టర్డామ్ సెంట్రల్ నుంచి జాన్సెషాన్స్ వెళ్ళాలంటే ఇక్కడ NS స్ప్రింటర్ అని చెప్పి ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ ఎక్కడానికి ఇక్కడ వెళ్తున్నాం మనం. సో ఇది వచ్చి చీపెస్ట్ ఆప్షన్ అనమాట. వన్ వే 3.9 euros per head పడుతుంది. అండ్ ట్రావెల్ కూడా చాలా తక్కువ టైం, జస్ట్ 20 minutes వెళ్ళిపోవచ్చు. సో మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. సో ఆ ట్రైన్స్ నార్మల్గా ఇలా ఉంటాయి. మన ట్రైన్ వచ్చేసి ఒక 5 minutes తర్వాత ఉంది. ఓకే, హియర్ వి గో. సో జాన్సెషాన్స్ విలేజ్ దగ్గరికి వచ్చేసాము. జస్ట్ 17 minutes ట్రైన్ రైడ్. అండ్ దెన్ దిగిన తర్వాత ఒక అట్లీస్ట్ ఒక 1 kilometer నడవాలి. సో చాలా ట్రైన్ దిగిన వాళ్ళందరూ అటే వెళ్తుంటారు కాబట్టి ఇది వాళ్ళు ఫాలో వెళ్ళిపోతారు. ఆర్ యూజ్ గూగుల్ మ్యాప్స్, వెరీ ఈజీ టు నావిగేట్. ఈ వాక్వేలో సైడ్లో కనిపించే ఇల్లులు అవన్నీ కూడా భలే అందంగా అనిపిస్తుంది. సోవెనిర్స్. అండ్ మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన యాక్టివిటీస్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఫుటేజ్ తీయాలి. మేము చూసినవి అన్నీ మీకు కూడా చూపిస్తాం డెఫినెట్గా. అండ్ ఎంతో అందంగా తీయడానికి కూడా ట్రై చేస్తాము. కొంచెం దూరం నడవగానే ఫస్ట్ విండ్ మిల్ అనిపించేసింది. దెన్ సకురా చెరీ బ్లాసమ్స్. మొత్తానికి ఇక్కడ ఒక 600 విండ్ మిల్స్ ఉన్నాయండి. వచ్చేసాము. ఫేమస్ ల్యాండ్స్కేప్, ఎంత అందంగా ఉంది అసలు. బ్రిడ్జ్ కూడా బైక్లో వేస్తుంది, అక్కడ నుంచి పడవ వెళ్ళింది అనమాట. ఈ పడవ వెళ్తుంది అనుకుంటా దాని కింద నుంచి, దానికోసం అని చెప్పి బ్రిడ్జ్. పిక్చర్స్ మంచి టైంలో వచ్చినట్టున్నాం. యాక్చువల్లీ ఆ బోట్ వెళ్ళడం కోసం ఆ బ్రిడ్జ్ పైకి వేసింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆ బ్రిడ్జ్ అనేది కిందకి దిగుతుంది, పడవ వెళ్ళిపోయింది కాబట్టి. అండ్ దెన్ మన ట్రాఫిక్ అనేది ముందుకు కదులుతుంది అన్నమాట. సో వావ్, మంచి టైంలో వచ్చాము అసలు, అద్భుతం. భలే టైంకి వచ్చింది కదా. బిల్డింగ్స్ అని ఎంత అందంగా ఉన్నాయి అసలు, అన్నీ కూడా గ్రీన్ కలర్ వేశారు. మనం జాన్సెషాన్స్ విలేజ్కి వచ్చేసాము. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. సో లాట్ ఆఫ్ విండ్ మిల్స్. అసలు హిస్టరీ ఆఫ్ జాన్సెషాన్స్ ఏంటంటే
ఈ జాన్సెషన్స్ విలేజ్ అనేది వరల్డ్లోనే ఫస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే 16th 17th సెంచరీలోనే ఇక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది. అప్పట్లో ఈ విండ్ మిల్స్ యొక్క నుంచి వచ్చే పవర్ని యూజ్ చేసుకుని ఇక్కడ పెయింట్స్ తయారు చేయడము, వుడ్ కటింగ్, అండ్ దెన్ ఆయిల్ తయారు చేయడము, అండ్ దెన్ అలాంటి అన్నీ కూడా ఇక్కడ చేసేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఇది చాలా హిస్టరీకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అట్లనే అది ఇప్పటికి కూడా చాలా ఇందులోని 600 అప్పట్లో 600 నుంచి 700 విండ్ మిల్స్ ఇక్కడ ఆపరేటింగ్లో ఉండేవంట 17th సెంచరీలో. సో అందులో ఇప్పటికి కూడా చాలా విండ్ మిల్స్ ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి. ఇంకా పెయింట్స్ తయారు చేయడం, వుడ్ కటింగ్ చేయడానికి ఇంకా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయన్నమాట. సో అవి చూడడానికి వచ్చాము. ఫస్ట్ విండ్ మిల్కి వెళ్తున్నాము కదా. సో ఈ విండ్ మిల్ ఏంటంటే మన స్పైసెస్ అండ్ హర్బ్స్ ఉంటాయి కదా, గ్రైండ్ చేయడానికి వచ్చేసి గ్రైండర్. ఇక్కడ చేసిన ఆయిల్స్ ఈ పేపర్ కూడా ఈ విండ్ మిల్స్ నుంచి వచ్చిన ఎనర్జీతో చేసే పేపర్. ఇది చాక్లెట్ చేసే కకౌ బీన్స్ గ్రైండ్ చేసే విండ్ మిల్. జనాలు సోమవారం తక్కువ జనాలు ఉంటారు అనుకుని వచ్చాము. కాకపోతే పిచ్చిగా ఉన్నారు, అంతా క్రౌడీగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మిడ్ ఆఫ్ ఏప్రిల్ వరకే ఆమ్స్టర్డామ్లో టూరిజం మంచి ఫేమస్ అనమాట. బికాస్ ఆ తర్వాత టులిప్ ఫ్లవర్స్ ఏమి ఉండవు కదా, అందుకని. అండ్ ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఇక్కడ మనం దేనిలోకైనా వెళ్ళాలంటే ప్రతి దానికి కూడా ఎంట్రీ ఫీ ఉన్నాయి. 7.5 euros, 15 euros అలా డిఫరెంట్గా. కాకపోతే ప్రతి చోట లైన్ ఉంది. బట్ అన్ని మిల్స్లోనూ ఎంట్రీ లేదు. కొన్ని మిల్స్ ఆల్రెడీ క్లోజ్డ్ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఓపెన్లో ఉన్నాయి అన్నమాట. ఓపెన్లో ఉన్న కొన్నేమో ఫ్రీ ఎంట్రీలు ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు మేము చీజ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాము. అక్కడ కలుసుకున్నాం. క్యాథరిన్, ఇదే క్యాథరిన్ హౌ చీజ్ ఫ్యాక్టరీ. ఇక్కడ అందరికీ ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. లెట్స్ సీ ఎలా ఉంటాయి. తులిప్స్లోకి వెళ్ళిపోయావా? సో ఎంట్రీ మ్యూజియం వచ్చాము. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ, అండ్ దెన్ టేస్టింగ్ కూడా శాంపిల్స్ ఇస్తారు కాబట్టి అవి కూడా ఫ్రీ. చాలా ఇవి గోట్. ఓకే, గోట్ నుంచి కూడా చేసి ఇస్తారు కదా, గోట్ మిల్క్ నుంచి వచ్చి. ఇక్కడేమో ఆవు నుంచి పాలు తెస్తున్నాడు. ఆవు సౌండ్ కూడా చేస్తుంది. అది మేక, బట్ ఆవు కూడా చేసింది. ఆడియో ఎఫెక్ట్ కూడా. సో 10 లీటర్ల ఆవు పాలు నుంచి 1 లీటర్ చీజ్ వస్తుంది. అట్లా 7 లీటర్ల గోట్ మిల్క్ నుంచి 1 లీటర్ చీజ్. 1 కిలో. అండ్ దెన్ 6 liters ఆఫ్ షీప్ మిల్క్ నుంచి 1 kilo ఆఫ్ చీజ్ వస్తుంది. అక్కడ ఉన్న 2లో ఒకటి గోట్, ఒకటి షీప్. ఓకే, ఒరిజినల్ చీజ్ అంటున్నాను. ఇవి కూడా ఈ విండ్ మిల్స్ లోనే తయారు చేస్తారు. అవి కూడా ఫేమస్ డచ్. కరెక్టే, మనం అక్కడ కూడా వెళ్ళాలి. ఇది ఒరిజినల్ చీజ్ అక్కడ కనిపిస్తుంది. అండ్ చీజ్ కూడా ఇక్కడ రకరకాల కలర్లు, ఫ్లేవర్లు, కానీ విని ఎరిగిన ఫ్లేవర్లు
అవర్ చీజ్ లైక్స్ టు ట్రావెల్ వితౌట్ రిఫ్రిజిరేషన్. హనీ టైమ్. రకరకాల చీజ్. విస్కీ చీజ్. Fish. Fish kan hindi yan. We'll take one or two for try. ఎక్కువ తీసుకుందని తిడుతున్నామండి. అది బాగుంది. ఇది బాగుంది. ఇది పెప్పర్, 4 seasons పెప్పర్. పెప్పరా? బాగుంది, అన్నీ నచ్చారు. ఓకే పర్లా, మరి బాలా. ఓకే, ఇది ఇది ఆవుది, గౌడ కావు. అది ట్రఫుల్. ఎలా ఉంది? ఓకే. ఆర్గానిక్. ఇక్కడ మనం చూసామంటే ఇది కొన్ని కొత్తిమీర అండ్ గార్లిక్తో ఫ్లేవర్డ్ చీజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి హనీ థైమ్. హనీ, తేనె అండ్ థైమ్ లీవ్స్తో చేసి ఆ ఫ్లేవర్డ్ హనీ. ఇది గోట్ చీజ్. ఇది గొర్రె పాలతో చేసిన చీజ్. మేక గోట్. ఇది కూడా మేక. ఇది వచ్చి రోజ్మేరీ అండ్ థైమ్ ఆకులతో ఆ ఫ్లేవర్డ్ చీజ్. ఫైనల్గా గొర్రె పాలతో చేసిన చీజ్. సో ఇవన్నీ మనం తీసుకెళ్ళచ్చు. యాక్చువల్లీ 1 month రిఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా కానీ పాడవదంట. కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది కానీ చాలా బాగుంది. ఇది గొర్రె కదా, షీప్ గొర్రె చీజ్. పర్లా, అది ఫ్లేవర్డ్ ఏం కాదు, బాగానే ఉంది. ఇది హెర్బ్స్ అండ్ గార్లిక్. ఇది బాగుంది. సౌక స్టేట్ అన్నీ ఏమనరు, మరీ ఎక్కువ తీసుకుంటే చెప్తారు కానీ అదే పెట్టారు. ఏంటి ఇది? గోట్ చీజ్. ఎండబెట్టింది, అదే స్మోక్డ్ గోట్ చీజ్. అంటే ఫైర్లో పెట్టింది, కాల్చిన గోట్ చీజ్. So different. This is goat cheese. ఎలపెనో ఫ్లేవర్డ్. ఎలపెనోస్ బాగుంది. సౌక ఇక్కడ ఆస్పరాగస్ ఫ్లేవర్డ్. లేదంటే అది ఆమ్స్టర్డామ్ ఆనియన్స్, ఆమ్స్టర్డామ్ ఉల్లిపాయలు ఫ్లేవర్డ్ ఉండేదంట. I mean white onions. ఓకే, Organic garlic. ఆర్గానిక్ గార్లిక్ అంట. నెక్స్ట్ ఆర్గానిక్ రెడ్ చిల్లీ ఫ్లేవర్. And అది cumin. జీలకర్ర ఫ్లేవర్. సో Maybe we can pick this. మనం అన్నీ ట్రై చేద్దాం. సౌక బాగుంది. ఆర్గానిక్ చిల్లీ అయితే చాలా బాగుంది. ఆర్గానిక్ రెడ్ చిల్లీ బాగుంది, ఆస్పారగస్ బాగుంది, గార్లిక్ ఇంకా బాగుంది. గార్లిక్ చాలా బాగుంది. ఆనియన్, ఉల్లిపాయ బాగా ఫ్లేవర్డ్ ఉంది. ఇది జెర్సీ ఆవు పాలు చేసిన, జెర్సీ ఆవులు అంటారు కదా, జెర్సీ ఆవు పాలు వచ్చేసి. దెన్ ఫైనల్గా ఆర్గానిక్ ఎడం మా అమ్మాయి తెస్తుంది అక్కడ. సో ఇది ఇక్కడ మాత్రమే, అంటే ఇక్కడ చేసే చెక్కతో చేసిన చెప్పులు ఇక్కడ ఫార్మసీ వాడేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు కూడా ఇవి ఉన్నాయి ఇక్కడ, మనకు కావాలంటే చేయించుకోవచ్చు. విచ్ స్పెసిఫిక్ సైజెస్. అండ్ దెన్ చీజ్ హెన్రీ విలేజ్ సిన్స్ 1974. ఇది ఒరిజినల్ది కాదు, జస్ట్ ఇట్లా ఉంటుంది అన్నట్టు చూపించడానికి వెళ్ళాలి. ఓకే, చీజ్ మేకింగ్ మెషిన్. ఓకే.
చేసిన తర్వాత అలా తర్వాత ఇట్లా వచ్చి వాటిలో మోల్డ్లో వేసి షేప్ చేసి గట్టిగా నొక్కుతారు అన్నమాట షేప్ రావడానికి. డ్రై చేస్తాం. సో మనం ఇందాక చూసినట్లు 10 లీటర్ల పాలు యూస్ చేస్తే కానీ 1 కేజీ చీజ్ రాదు. సో చీజ్ చీప్గా వస్తే కొనుక్కోగలరు, అది కల్తీ అవ్వచ్చు. ఏంటిది గోట్ చీజ్ ఎక్స్ట్రా ఓల్డ్ నో అంతా మామూలే అమ్ముతున్నా. ఓ కౌ చీజ్ ఎక్స్ట్రా ఓల్డ్ తీసుకున్నావా? అది చాలా ఇండియా. నమస్తే. Maar het past niet nog steeds vol staat met mij. Is toch prima? Yeah, thank you so much. ఏం తీసుకున్నాం? We got organic red chili, cheese, and one cheese dip, Cheese dip. mustard dip. మస్టర్డ్ డిప్. Yeah. ఓకే. వీళ్ళు ఏదో మనకి వెల్కమ్ డిస్కౌంట్ €10 వోచర్ ఏదో ఇచ్చారు. దేనికంట? On minimum order of €50 until end of December. మనం కొంటే €50కి €10. వాళ్ళు వచ్చినప్పుడు వస్తే తీసుకుందాం. సోనీస్ కోసం చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. విండ్ మిల్ రెప్లికాస్, దెన్ షూస్ లాంటివి. ఆమ్స్టర్డామ్ బాగుంటే బాగుందా? మేమైతే విండ్ మిల్ రెప్లికా తీసుకున్నాము. ఇది ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఇది ఆమ్స్టర్డామ్ నిన్న సిటీలో చూసాను. బాగుంది. అక్కడ ఎంత ఉన్నాయి? ఇంకొంచెం గుర్తులేదు నాకు. హలో సబ్స్క్రైబర్స్. సో ఈరోజు ఝాన్సీ షాన్స్. సో సక్సెస్ఫుల్గా టూర్ ఈరోజు బాగా జరిగింది. వెదర్ బాగా సహకరించింది, ఎండగా ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మేము విండ్ మిల్స్ చూసాము, అండ్ దెన్ చీజ్ ఫ్యాక్టరీ అండ్ వుడెన్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వెళ్ళాము. అండ్ చీజ్ ఫ్యాక్టరీలో చాలా టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ చీజెస్ తిన్నాము. అండ్ ఒక 2-3 కొనుక్కున్నాం కూడా, చాలా బాగున్నాయి. సో అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లక్కీగా డ్రోన్ ఎగరేసే ఛాన్స్ వచ్చింది, అది కూడా ఎగరేసాము. ఫుటేజ్ కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో, ఇంటికి వెళ్ళి చూడాలి. అండ్ ఓవరాల్గా ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అనుకోవచ్చు. సో ఆమ్స్టర్డామ్ మీరు వస్తున్నారు అనుకుంటే డే ట్రిప్ కోసం ఇక్కడికి రావటం చాలా రికమెండెడ్ అనమాట. అండ్ ఇక్కడ దేనికి ఎంట్రన్స్ టికెట్స్ ఏమి ఉండదు, బట్ విండ్ మిల్స్ లోపలికి మీకు ఏమైనా వెళ్ళాలి అంటే మాత్రమే కొన్ని వాటికి స్పెసిఫిక్గా ఎంట్రన్స్ టికెట్లు ఉన్నాయి. అదర్వైజ్ అన్నిటికీ ఎంట్రీ ఫ్రీ అన్నమాట. అండ్ ఆల్సో మార్నింగే రావడానికి ప్రిఫర్ చేయండి. ఈజీగా 3 hours అయినా పట్టేస్తుంది. అండ్ చాలా క్రౌడెడ్గా కూడా ఉంటుంది. లైన్స్ అయితే చాలా ఉంటుంది. యాక్చువల్లీ మేము షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్ద లైన్ ఉండింది. చూసుకోవాల్సిన పరిస్థితి. ముందుకి అటు వెనక్కి వెళ్ళలేము, ముందుకి వెళ్ళలేము, అట్లా అయిపోయింది మా పరిస్థితి. కొంతమంది రివర్స్లో వెనక్కి వెళ్ళిపోయారు కూడా. బట్ లైన్లో వెయిట్ చేసి కొద్దిగా ఫుటేజ్ తీసుకున్నాం మేము. అండ్ ఆ షూస్ కూడా మనం కొనుక్కోవచ్చు. వుడెన్ షూస్ మీకు నచ్చితే యాక్చువల్లీ దాని హిస్టరీ ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వర్క్ చేసే వాళ్ళ కోసం తయారు చేసిన షూస్ అనమాట. అది కంప్లీట్గా వుడెన్ బ్లాక్స్తో తయారు చేస్తారు. సో అది చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. మనం కావాలంటే ఆ షూస్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు రకరకాల డిజైన్లతోటి. యూ కెన్ ఈవెన్ బై. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే దెన్. సో డే 2 సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అండ్ మేము ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోతున్నాము బ్యాక్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 minutes జర్నీ అంతే. అండ్ పాసిబుల్లీ మేము మళ్ళీ అక్కడ జోర్డాన్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్తాము. అండ్ దాంతో ఈరోజు ఫినిష్ అవుతుంది. అండ్ దెన్ టుమారో ద బిగ్ డే. సో క్యూకెన్హోఫ్ తులిప్ ఫార్మ్స్. సో మేము ఆమ్స్టర్డామ్కి వచ్చిన దానికి మెయిన్ రీజన్ అదే. సో తులిప్ ఫార్మ్స్ సీజన్, తులిప్ సీజన్. సో చూద్దామని. సో ఓకే, విష్ us good luck.
మేబీ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోవచ్చు. 2 పార్ట్స్గా చేస్తాము ఒకవేళ కుదిరితే, బికాస్ ఒక పార్ట్గా చేస్తే చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి. ఒకవేళ 2 పార్ట్స్గా చేస్తే దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. యా, అండ్ దెన్ సెకండ్ పార్ట్లో వచ్చేసి క్యూకెన్హాఫ్ అండ్ దెన్ రోటర్డామ్ అండ్ హాగ్ బీచ్. సో ఇవన్నీ సెకండ్ పార్ట్లో వస్తాయి. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow us on Instagram. okay then, this is Philibelli signing off from Zanse Chance. See you in part 2.